మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. 1978లో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదుతోనే ఆయన కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుమారు 850 సినిమాల్లో నటించారు. కళామ తల్లికి కోట అందించిన సేవలకు ప్రతీకగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ను గౌరవించింది. అలాగే ఆయన నటనా ప్రతిభకు ప్రతీకగా 9 నంది అవార్డులు కూడా దక్కాయి. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయవేత్తగాను కోట సత్తా చాటారు. 1999-2004 మధ్యకాలంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఆ తర్వాత రాజకీయాలను పక్కన పెట్టేసి ఫుల్ టైం నటుడిగా స్థిరపడిపోయారు. ఇటీవల అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఆయన ఎక్కువగా సినిమాల్లో కనిపించింది లేదు. అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో కోట నటించాలని తెలుస్తోంది. ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది. సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రస్థానం ఉన్న నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. 1978లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన సుమారు 37 ఏళ్ల పాటు సినిమాలో నటించారు. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో భాగమయ్యారు. సినిమాల్లో ఉన్నంతకాలం బిజీ ఆర్టిస్ట్గా గడిపిన కోటకు ఆస్తులు కూడా బాగానే ఉన్నాయని తెలుస్తోంది. శ్రీనివాసం పేరుతో ఫిలిం నగర్లో ఆయనకు పెద్ద ఇల్లు ఉంది. దీని మార్కెట్ వాల్యూ కోట్లలోనే ఉంటుందని సమాచారం. ఇక కోట సినిమాల్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెట్టారట. ఇప్పుడు వాటి విలువ కూడా పెరగడంతో ఆయన ఆస్తి విలువ దాదాపు 80 కోట్లకు పైమాటే ఉంటుందని అంటున్నారు. ఇక కోట శ్రీనివాసరావుకు 1966లో రుక్మిణితో వివాహమైంది. వీరికి 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. అయితే 2010 జూన్ 21న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కోటా ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక 2 కూతుళ్లకు పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను చాలా అరుదుగా వినియోగించేవారు ఉన్నారు. అది విలన్, కామెడీ క్యారెక్టర్లకు మాత్రమే మన యాసను వాడేవారు. అయితే తెలంగాణ యాసపై ఆసక్తి పెంచుకున్న కోట శ్రీనివాసరావు ఆ పదాలను ఎలా పలకాలో నేర్చుకుని మరీ సినిమాల్లో డైలాగులు చెప్పారు. కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన మొదట్లో ఆ ప్రాంత యాసలోనే సినిమాలు చేశారు. అయితే ఓసారి హైదరాబాద్ వచ్చిన ఆయనకు తెలంగాణ యాస, ముఖ్యంగా హైదరాబాద్లో తెలుగు బాగా నచ్చింది. దీంతో తెలంగాణ యాసపై మక్కువ పెంచుకున్న కోట శ్రీనివాసరావు 1985లో ప్రతిఘటన సినిమాలో తొలిసారి మన యాసలో డైలాగులు చెప్పారు. అది అందరినీ ఆకట్టుకోవడంతో రాత్రికి రాత్రి ఆయనకు స్టార్డమ్ వచ్చింది. దీంతో తెలంగాణ ప్రజలకు కోట మరింత దగ్గరయ్యారు. ఆయన విలన్గా చేసిన చాలా పాత్రల్లో యాస నైజాందే ఉంటుంది. అరే బాయ్, ఏందిరా బాయ్, మస్తు ఉంది, పరేషన్ నై ఇలాంటి పదాలు బాగా ఆకట్టుకున్నాయి. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఇటీవల తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. ఫిలిం నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కోట కంటి చూపుతో భయపెట్టారు, వెటకారంతో వెక్కిరించేవారు. తెలంగాణ యాసలో డైలాగులు చెప్తూ నవ్వించారు. రోజుకు 20 గంటలు పనిచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దునియాల కోట శ్రీనివాసరావు వంటి నటుడే లేడు అని నిరూపించుకున్నారు. ఊహించిన దానికంటే 1000 రెట్లు అభిమానం, వందలాది సినిమాలు చేసి సంపాదించిన కోట్లాది ఆస్తి. అయినా కోట మనసు సంతోషించలేదు. పైగా గుండెలోని దుఃఖం తనను వెంటాడుతూనే ఉండేది. కారణం కొడుకును కోల్పోవడం. 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోట కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించాడు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తలడిల్లిపోయారు. ఆ బాధ నుంచి బయటపడ్డారా అని అడిగినప్పుడు మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా, జీవితం ఎలా మర్చిపోతాను, ఓ నిట్టూర్పు విడిచారు. కానీ నటనలో బిజీగా ఉండడం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను అని కోట అనేవారు. ఇదొక్కటే కాదు, ఆయన జీవితంలో కష్టాలకు కొదవలేదని కోట మాటల్లోనే తెలిసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, నాకు 1968లో రుక్మిణితో పెళ్ళైంది. 1973లో నా భార్య డెలివరీ అయినప్పుడు ఓ విషయం జరిగింది. ఆమె తల్లి చనిపోయారు. అప్పుడు నా భార్యకు చిన్నగా షాక్ లాంటిది వచ్చింది. దాన్ని నేను గమనించలేకపోయాను. తర్వాత తను సైకియాట్రిక్ పేషెంట్గా మారిపోయింది. 30 ఏళ్ల పాటు నేనెవరో కూడా గుర్తుపట్టలేదు. తను తిట్టినా ఓర్పుగా సహించాను. ఎందుకంటే తను నా భార్య. ఈ విషయం నాకు క్లోజ్గా ఉండే వారికి మాత్రమే తెలుసు, ఎవరికీ చెప్పలేదు. నా రెండో కూతురు ఎంకాం చదివింది, ఎప్పుడూ రిక్షా ఎక్కలేదు అని విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది. ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ రిక్షాను గుద్దింది. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా నా కూతురు ప్రాణాలతో బయటపడింది. కాకపోతే కాలు కోల్పోయింది. బ్యాంకులో ఎవరి దగ్గరైతే గుమస్తాగా పనిచేశానో ఆయనే నాకు వియ్యంకుడయ్యాడు.
నా కూతురి జీవితం బాగుపడిందని సంతోషించేలోపే నా కుమారుడు చనిపోయాడు. ఆ భగవంతుడు ఎంత పేరు ఇచ్చాడో అన్ని కష్టాలు ఇచ్చాడు. ఇవన్నీ గుర్తు చేసుకొని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాను అంటూ కోట ఎమోషనల్ అయ్యారు. తండ్రిగా, విలన్గా, విలక్షణ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, కామెడీ విలన్గా తెలుగు సినీ ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు. సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు ఆయన. ఆయనతో కలిసిన ఎన్నో సినిమాలు చేసిన నటుడు బాబుమోహన్. కోట గారు ఇక లేరన్న విషయాన్ని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబుమోహన్ మాట్లాడుతూ, ఇద్దరము ఆర్టిస్టులమే అయినా మాకు తెలియకుండానే అన్నదమ్ములమైపోయాము. ఏరా ఎక్కడున్నావు, వారమైంది, ఒకసారి రారా అని పిలిచేవారు. అవును, వెళ్ళి చూడాలనుకునేవాడిని, కానీ ఇప్పుడు ఆ బంధం తెగిపోయింది. పాపం కోటన్న చివరి రోజుల్లో కాలి నొప్పితో బాధపడ్డాడు. బాత్రూంలో కాలు జారి కింద పడడం, నొప్పి ఉన్న కాలికే మళ్ళీ గాయం కావడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. 2-3 సంవత్సరాల నుంచి అదే గోస. ఒక విషయంలో మాత్రం దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూర్తిగా మంచాన పడి సపర్యాయాలు ఎంతకాలం చేయాలని ఇంట్లో వాళ్లే అసహించుకునే స్థాయికి భగవంతుడు ఆయన్ను తీసుకెళ్లనివ్వలేదు. కోటన్న నిద్రలోనే కనుమూశాడు. అలాంటి చావే నాకు కావాలి, నీలాంటి మరణమే నాకు ఇవ్వమని ఆ దేవుడికి చెప్పమని కోటన్నను వేడుకుంటున్నాను. మా ప్రయాణం ఎలా మొదలైందంటే, బొబ్బిలి రాజా మూవీతో మా కాంబినేషన్ మొదలైంది. మామగారు చిత్రంతో బాగా ఫ్రెండ్స్ అయ్యాం. సెట్లో నాకు గోరుముద్దలు తినిపించేవాడు. అన్న చనిపోవడానికి ఒక్కరోజు ముందే ఫోన్ చేసి మాట్లాడాను. షూటింగ్ మొదలైంది, మళ్ళీ చేస్తానని కాసేపు ఆగి కాల్ చేశా. అప్పుడు అన్న నిద్రపోయాడని చెప్పారు. సరే, మళ్ళీ నిద్రలేచాక ఫోన్ చేయమన్నాను. తర్వాతి రోజు తెల్లవారుజామున 5 గంటలకు కోటన్న చనిపోయారని ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాగానే నాకు కన్నీళ్లు ఆగలేదు అంటూ బాబుమోహన్ ఏం చేశాడు. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న కోట శ్రీనివాసరావు ఇలా అర్ధంతరంగా చనిపోవడం అభిమానుల్ని ఎంతగానో కలవరపరిచింది. ఆయన మృతిని సినీ పరిశ్రమ కూడా తట్టుకోలేకపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా కోట మృతికి నివాళులర్పించారు. ఇక ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు.